పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, SI అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన S&S షూర్ అండ్ సక్సెస్. S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. Hello everyone, welcome to S&S Publications. Sarita here, Faculty of Biology. So ఈ రోజు మనం TET-I DSCలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సజీవ ప్రపంచం. సో సజీవ ప్రపంచం అనేది మనకు బేసిక్ ఇంట్రడక్షన్ టాపికే ఇది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సజీవ ప్రపంచం గురించి మనం అందులో ఉన్న కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి చూద్దాం. సో బేసిక్గా ఏంటి సజీవ ప్రపంచం అంటే, సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏవైతే మన ప్రపంచంలో సజీవులు అయితే ఉన్నాయో, లైక్ ప్రపంచంలో అంటే మన ఎన్విరాన్మెంట్లో, పర్యావరణంలో సజీవులు, నిర్జీవులు అని 2 రకాల జీవులు ఉంటాయి. ఓకే, సో ఏంటి సజీవులు, నిర్జీవులు అంటే ఏంటంటే, ప్రాణం ఉన్న జీవులన్నిటినీ సజీవులు అని చెప్పేసి చెప్పుకుంటాం, ప్రాణం లేని జీవులను మనం నిర్జీవులు అనేసి చెప్పుకుంటాం. ఈ సజీవులకి ఏంటంటే కొన్ని రకాల లక్షణాలు అనేవి ఉంటాయి. ఓకే, ఏ జీవులైతే సో అవి బ్రతకడం కోసం కదలిక చూపుతాయో, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళగలవో, ఏ జీవులైతే శ్వాసక్రియ తీసుకుంటాయో, ఏ జీవులైతే ప్రత్యుత్పత్తి వ్యవస్థను జరుపుకుంటాయో, ఏ జీవులైతే విసర్జక వ్యవస్థను జరుపుకుంటాయో, సో ఇవన్నీ జరుపుకునే జీవులని మనం సజీవులు అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఏవి జరుపుకున్నా కూడా ఏంటంటే అవి లైఫ్లో లివింగ్ అవ్వడానికి, అంటే సర్వైవ్ అవ్వడం కోసం, జీవించడం కోసం ఇవన్నీ కూడా జరుపుకుంటాయి. సో వీటిని మనం సజీవులు అని చెప్పేసి చెప్పుకుంటాం. సో సజీవులకి బేసిక్గా ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో జంతువులన్నీ, ఓకే, అన్ని జంతువులు సజీవులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈవెన్ మానవుడు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అనిమల్ కదా, మానవుడు కూడా ఒక జంతువే. సో జంతువులన్నిటినీ మనం ఏం చెప్తామంటే సజీవులు అని చెప్పేసి చెప్పుకుంటాం. అట్ ది సేమ్ టైం మొక్కలు, ఓకే, మొక్కలు కూడా మనం సజీవులు అనే చెప్తాం. సో సజీవులకి అంటే జంతువులకి మొక్కలకి తేడా ఏంటి అంటే, జంతువులేమో సో వాటి ఆహారం కోసం, నివాసం కోసం, అవసరాల కోసం ఒక చోటు నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, అంటే కదలిక చూపిస్తాయి అన్నమాట, మూమెంట్ ఉంటుంది. కానీ ఈ మొక్కలకైతే మూమెంట్ ఉండవు, ఇవి కదలలేవు, కానీ ఇవి సజీవులే. మరి ఎందుకు సజీవులు అన్నాము అంటే, కదలిక తప్ప రిమైనింగ్ అంటే శ్వాసక్రియ జరుపుకుంటాయి, నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ జరుపుకుంటాయి, విసర్జన కూడా జరుపుకుంటాయి. ఓకే, శ్వాసక్రియ జరుపుకొని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తాయి, కొన్ని రకాల రెనిన్స్ని వీటన్నిటిని విసర్జన చేస్తాయి. విసర్జక పదార్థాలు ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే బయటకి విడుదల చేస్తాయి అన్నమాట. కాబట్టి మొక్కలను కూడా మనం ఏం చెప్పుకుంటాం అంటే జీవుల కిందే చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవులు, అన్ని రకాల సూక్ష్మజీవులు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాస్ వస్తాయి, వైరస్లు వస్తాయి, నెక్స్ట్ శైవలాలు వస్తాయి, ప్రోటోజోవాస్ వస్తాయి, ఫంగస్ వస్తాయి. ఇవన్నీ కూడా సూక్ష్మజీవుల కింద మనం చెప్పుకుంటాం. ఈ సూక్ష్మజీవులు కూడా సజీవులే అన్నమాట. కొన్ని రకాల సూక్ష్మజీవులు పర్యావరణంలో సో నివసిస్తూ ఉంటాయి. ఇంకొన్ని రకాలైన సూక్ష్మజీవులు ఏదైనా అతిథేయిని ఆధారం చేసుకొని, అంటే మొక్కల మీద కానీ జంతువుల మీద కానీ దేనైనా ఆధారం చేసుకొని ఈ కొన్ని రకాల జీవులు అనేవి సర్వైవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఫైనలీ మనం జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులని ఏం చెప్పుకుంటామంటే సజీవులకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. మరి నిర్జీవులు అంటే ఏంటి? సో సజీవులకి ఆపోజిట్గా ఉండే వాటిని నిర్జీవులు అంటాం. అంటే ఏంటంటే ప్రాణం లేని జీవులను నిర్జీవులు అంటాం. ఈ సజీవులకి నిర్జీవులకి తేడా ఏంటంటే జస్ట్ ప్రాణం అన్నమాట. ప్రాణం ఉంటే సజీవులని, లేని వాటిని నిర్జీవులు అంటాం. సో లైక్ మన పర్యావరణంలో చాలా రకాల నిర్జీవులు ఉంటాయి, రాళ్ళు, రప్పలు, కొండలు, ఓకే, ఇవన్నీ కూడా.
ఇవి కదలికను చూపలేవు. అట్ ది సేమ్ టైం శ్వాసక్రియ అంటే సజీవులకు అన్నీ కూడా లక్షణాలన్నీ ఆపోజిట్గా ఉండే వాటిని మనం నిర్జీవులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. నిర్జీవులు అనేవి కదలలేవు. సో ఇది మనకు బేసిక్ ఇంట్రడక్షన్ సజీవ ప్రపంచం. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్జీవుల గురించి అవసరం లేదు, సజీవుల గురించి చదువుకోవాలి. ఆ సజీవులు ఏంటేంటివి అంటే జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు. ఈ మూడిటి మీద మనకు కొన్ని రకాల ప్రాక్టీస్ బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోస్కోప్ని కనుగొన్నది ఎవరు? సో మైక్రోస్కోప్ అంటే ఏంటంటే సజీవుల్లో మనకు సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా సజీవులు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ సూక్ష్మజీవులు అనేవి మన కంటికి కనపడవు. ఓకే, బ్యాక్టీరియాస్ కానీ, వైరసెస్ కానీ, ప్రోటోజోవాస్ కానీ, ఫంగస్ కానీ మన కంటికి కనపడవు. చాలా మిల్లీ మైక్రాన్స్. సో ఏంటంటే వాటి యొక్క వెయిట్ అనేది ఉంటుందన్నమాట. వాటి యొక్క సైజు చాలా మిల్లీ మైక్రాన్స్లో ఉంటుంది, కంటికి కనపడవు. మరి వాటిని మనం ఎలా చూడొచ్చు అంటే, సో బేస్డ్ ఆన్ ఈ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మనం ఏంటంటే బ్యాక్టీరియాలను, వైరస్లను గుర్తించవచ్చు అనమాట. ఓకే, చిన్న చిన్న జీవులన్నీ కూడా పెద్దవి చేసి కనపడిస్తాయి అన్నమాట మైక్రోస్కోప్లో. ఓకే, ఈ మైక్రోస్కోప్ని ఎవరు కనుగొన్నారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ జకారస్ జాన్సన్ అండ్ క్రిక్ అన్నాం. జకారస్ జాన్సన్ అండ్ క్రిక్. నెక్స్ట్ జాన్సన్ తండ్రి హెయిన్స్ మరియు వాట్సన్. థర్డ్ ఆప్షన్ జాన్సన్, స్వామర్, డామ్ అండ్ హెయిన్స్ అన్నాం. ఫోర్త్ ఆప్షన్ జకారస్ జాన్సన్ అండ్ అతని తండ్రి హెయిన్స్ అని ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా. ఎస్, మీకు మైక్రోస్కోప్ అనగానే అందరికీ జకారస్ జాన్సన్ గుర్తొస్తారు. ఓకే, మనం కాంబినేషన్లో ఇంకొకటి పేరు ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట. ఓకే, అతని సహచరులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫాదర్ అనేసి కొన్ని యాడ్ చేసాం కదా. సో దీనికి ఆన్సర్ ఏంటంటే జకారస్ జాన్సన్ అండ్ అతని తండ్రి హెయిన్స్ వీళ్ళిద్దరూ కలిసి మైక్రోస్కోప్ని కనుగొన్నారనమాట. సో ఈ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మనం ఏంటంటే సో రకరకాల సూక్ష్మజీవులు ఎలా ఉన్నాయి, వాటి సైజ్ ఎంత ఉంది చూడగలం. సూక్ష్మజీవులే కాకుండా కొన్ని రకాలైన ప్లాంట్స్, ఓకే, సెక్షన్ కటింగ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే వాటిలో ఉన్న భాగాలు ఏంటివో కూడా కనిపిస్తాయి. అంటే చిన్న వస్తువును పెద్దగా చేసి చూపించే ఒక మిషన్ లాంటిది అనమాట ఈ మైక్రోస్కోప్. దాన్ని ఎవరు కనిపెట్టారంటే జకారస్ జాన్సన్ అండ్ అతని తండ్రి హెయిన్స్. ఓకే, వాళ్ళ ఫాదర్ జకారస్ జాన్సన్ అండ్ వాళ్ళ తండ్రి హెయిన్స్ వీళ్ళిద్దరూ కలిసి మైక్రోస్కోప్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అని అడిగారు. సో మురికి నీరు, సో బేసిక్గా ఏంటంటే మురికి నీరు అయినా, చెత్త అయినా, ఏదైనా వ్యర్థ పదార్థాలు, డస్ట్ పార్టికల్స్ ఉన్నప్పుడు మనం రీసైకిల్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తామంటే వాటిని ప్యూరిఫై చేస్తామన్నమాట. అంటే శుభ్రపరుస్తూ ఉంటాం. శుభ్రపరిచి ఏమవుతుందంటే కొంచెం ఒక 100% వ్యర్థ పదార్థాలను మనం తీసుకుంటే రీసైకిల్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెత్తనంతా యూజ్ చేసి మనం పవర్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఓకే, మురికి నీళ్ళని యూజ్ చేసుకొని మనం పవర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇట్లా అనమాట. రీసైకిల్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే కొన్ని రకాల వాటిని క్లీన్ కూడా చేస్తాం. అవి ఏంటివి? సో మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో ఏవి ఉపయోగపడతాయి? ఓకే, మురికి నీరు అంటే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, పొల్యూటెడ్ వాటర్ కావచ్చు, కంటామినేటెడ్ వాటర్ ఏదైనా కావచ్చు. ఆప్షన్స్ చూడండి, స్పంజికలు, ఆల్చిప్పలు, శైవలాలు, శిలీంధ్రాలు. ఓకే, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సో స్పంజికలైన, ఆల్చిప్పులైన, శైవలాలు అనేవి ఈ మూడు కూడా మనకు వాటర్లో ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఓకే, సముద్రంలో, నదులలో ఉండే ఒక మొక్కల టైపు భాగాలన్నమాట. శైవలాలు అనేవి వీటిని మనం ఆల్గే అని కూడా చెప్పుకుంటాం. ఆల్గే ఎక్కడుంటాయి? సముద్రంలో, నదులలో, నీటిలో చిన్న చిన్న మొక్కలు అనేవి ఉంటాయి. అవి కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని పిండి పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆల్చిప్పలు అనేవి ఇవి జీవులు. నెక్స్ట్ స్పంజికలు అనేవి కూడా ఇవి జీవులు. ఇవి ఎక్కడ ఉంటాయంటే వాటర్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ శిలీంధ్రాలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ శిలీంధ్రాలు అనేవి ఏంటంటే ఫంగస్. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే కొన్ని రకాల వ్యాధులని కలుగజేస్తాయి. ఇవి ఎక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయంటే శిలీంధ్రాలు ఎప్పుడైనా సరే ఆహార పదార్థాల మీద ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో ఇవి నీటిని శుభ్రం చేయడానికి వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇవి డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి, ప్లస్ ఆహార పదార్థాల మీద ఎక్కువగా ఉంటాయి. బ్రెడ్ ఇలాంటి వాటిపైన పైన వైట్ కలర్ బూజు ఉంటుంది కదా, వాటిని మనం శిలీంధ్రాలు అని చెప్పేసి చెప్పుకుంటాం. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకు మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో ఏది యూజ్ చేస్తారంటే శైవలాలు యూజ్ చేస్తారు. ఎందుకంటే శైవలాలు అనేవి నీటిలోనే నివసిస్తూ ఉంటాయి. నీటిలో నివసించి ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి అన్నమాట. బేసిక్గా నీటిలో ఉన్న అన్ని జీవులకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆక్సిజన్ నీటిలోనే కరిగి ఉంటుంది. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే సన్లైట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్
ఇవి సముద్రం అనుకున్నా కూడా దీని లోపల మనకు కొన్ని రకాలైన ప్లాంట్స్ అనేవి ఉంటాయి. వీటికి సన్లైట్, సో సన్ నుంచి రేస్ రాగానే ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా ఇవి తీసుకొని బై డిఫాల్ట్ ఇందులో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది, సో కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది. వీటన్నిటిని తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేవి జరుపుకొని ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్లో అయినా వాటర్లోనైనా పొల్యూషన్ జరిగింది అంటే ఆక్సిజన్ తక్కువైనప్పుడు పొల్యూషన్ జరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ విషపూరిత వాయువులు ఎక్కువైతే పొల్యూషన్ జరుగుతుంది అనమాట. సో ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనకేంటంటే సో నీటిని శుభ్రపరిచే కేంద్రాలలో శైవలాలని యూజ్ చేస్తారు. వీటినే ఆల్గేస్ అంటాం. ఇవి కూడా ఒక రకమైన చిన్న చిన్న మొక్కలు అన్నమాట. ఓకే, వీటిని యూజ్ చేసుకుని నీటిని శుభ్రపరుస్తారు. ఇది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏంటి? ఓకే, కోడిగుడ్డు. సో కోడిగుడ్డు తెల్ల సొన అంటే పచ్చ సొన తెల్ల సొన అని రెండు ఉంటాయి కదా, ఎల్లో యార్క్ వైట్ యార్క్. అందులో మనకు ఉండే ప్రోటీన్ అనేది అడిగారు. ఆప్షన్స్ చూడండి, గ్లూటిన్, ఆల్బుమిన్, జియాటిన్ అండ్ కెరాటిన్ అని 4 రకాల ప్రోటీన్స్ ఉన్నాయి. సో గ్లూటిన్ అనే ప్రోటీన్ ఎక్కడ ఉంటుందంటే ఇవి సీడ్స్లో ఎక్కువ ఉంటుందండి, జర్మినేటెడ్ సీడ్స్లో అంటే విత్తనాలలో, లైక్ వీట్లో, గోధుమలలో, జొన్నలలో ఇట్లాంటి మనకు విత్తనాలలో ఈ గ్లూటిన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగ్గులో కాదు, ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆల్బుమిన్. ఎస్, ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అండి. ఈ ప్రోటీన్ మనకు రకరకాలుగా రిపీట్ అవుతూ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బేసిక్గా ఈ ప్రోటీన్ అనేది బ్లడ్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ అండ్ 2 రకాల ప్రోటీన్స్ బ్లడ్లో ఉన్న ప్లాస్మాలో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే రక్తస్కందక ప్రోటీన్ అని కూడా చెప్తాం, రక్తాన్ని గడ్డ కట్టించే ప్రోటీన్స్. మరి కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఏది అంటే కూడా ఎస్ ఆల్బుమిన్ ఉంటుంది అనమాట. కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏది అంటే ఆల్బుమిన్. నెక్స్ట్ జియాటిన్ అని అన్నాం కదా. సో ఈ జియాటిన్ అనే ప్రోటీన్ ఎక్కడ ఉంటుందంటే ప్లాంట్స్లో ఉంటుంది. మొక్కలలో సైటోకైనిన్స్ అనే వృద్ధి నియంత్రకాలు ఉంటాయి కదా, వృద్ధి నియంత్రకాలు ఈ సైటోకైనిన్స్లో మనకు జియాటిన్ అనే ప్రోటీన్ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ కెరాటిన్. ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ ఎక్కడ ఉంటుందంటే చర్మంలో ఉంటుందండి, చర్మంలో. నెక్స్ట్ వెంట్రుకలలో, గోళ్ళలో. ఓకే, ఈ కెరాటిన్ అనేది మనకు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కెరాటిన్ని మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే చర్మంలో మేజర్గా ఉన్న ప్రోటీన్ ఏది అంటే కెరాటిన్. నెక్స్ట్ గ్లూటిన్ ఏమో గింజలలో ఉంటుంది, విత్తనాలలో సీడ్స్లో ఉంటుంది. సో ఆల్బుమిన్ ఏమో కోడిగుడ్డు తెల్లసొనలో ఉంటుంది. జియాటిన్ ఏమో మనకి ఎక్కడ ఉంటుంది అంటే మొక్కలలో మనం జియాటిన్ అనే ప్రోటీన్ని అబ్జర్వ్ చేస్తాం. సో కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదంట ఆల్బుమిన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కోడిగుడ్డు తెల్లసొనలో ఉన్న ప్రోటీన్ ఆల్బుమిన్. ఓకే, నెక్స్ట్ మొక్కల ఆహార పదార్థాల తయారీ కర్మాగారాలు ఏవి అని అడిగారు. ఓకే, మొక్కలలో ఆహార పదార్థాలు ఎలా తయారవుతాయి? సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. అంటే మొక్కలలో ఆహార పదార్థాలు ఎలా తయారవుతాయి? బేసిక్గా ఆహార పదార్థాలు అంటే ఫుడ్ మెటీరియల్స్. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ని జరుపుకుంటాయి కదా మొక్కలు, కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ ఎందుకు జరుపుకుంటాయి అంటే బేసిక్గా ఎందుకు జరుపుకుంటాయి? పిండి పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ను ఉత్పత్తి చేయడం కోసమే కదా కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేది. మరి ఈ కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే మొక్కలలో మనకు ఏ కారకాలనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. దీనికి ఒక కామన్ ఈక్వేషన్ ఉంది, అది మనందరికీ తెలుసు. ఏంటది? 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O. ఇది కొంచెం కామన్ ఈక్వేషన్. సో ఇందులో మనకు మళ్ళీ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. క్లోరోఫిల్, దీన్నే మనం ఏమంటాం పత్రహరితం అని చెప్పుకుంటాం కదా. పత్రహరితం ప్లస్ సన్లైట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అంటే సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు ఏం చేస్తాయంట కార్బన్ డైఆక్సైడ్ని ప్లస్ వాటర్ని రెండింటినీ తీసుకొని క్లోరోఫిల్ అండ్ సూర్యరశ్మి సమక్షంలో. ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందంటే బై డిఫాల్ట్ మొక్కలలోనే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది, పత్రహరితం అనేది ఉంటుంది. ఈ 3 కూడా సూర్యరశ్మిని తీసుకొని ఏం ఏర్పడతాయంట పిండి పదార్థాలను ఏర్పరుస్తాయి. వీటిని మనం గ్లూకోజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ పిండి పదార్థాలతో పాటు ఆక్సిజన్ గ్యాస్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఓకే, అట్ ది సేమ్ టైం వాటర్ వేపర్ని కూడా బయటకు రిలీజ్ చేస్తాయి. ఇది మనకు కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రాసెస్. మరి ఇది మొక్కలలోని ఏ భాగంలో జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఏ భాగంలో జరుగుతుందంటే పత్రహరితం మొక్కలలో ఏ భాగంలో అయితే ఉంటుందో ఆ భాగంలో జరుగుతుంది.
ఒకవేళ పత్రహరితం పత్రాలలో ఉండి అలా కాకుండా కాండాలలో ఉండి వేర్లలో ఉండి ఉందనుకోండి, సో అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి మనకు, కొన్ని రకాల ప్లాంట్స్, ఆ ప్లాంట్ మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటుంది, లేత మొక్కలన్నీ, అంటే ఆ మొక్క మొత్తం కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అని అర్థం. ఓకే, సో సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, సో మొక్కలో ఎక్కడైతే పత్రహరితం ఉంటుందో ఆ ప్లేస్ మొత్తం ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, ఎక్కడెక్కడైతే ఆకుపచ్చ కలర్ ఉంటుందో అక్కడ మొత్తం పత్రహరితం ఉంటుంది, పత్రహరితం ఉంటే అక్కడ కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఆ పెద్ద పెద్ద చెట్లలో ఓన్లీ ఆకులు మాత్రమే మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అంటే ఆకులు గ్రీన్ కలర్లో ఉన్నాయంటే అందులో పత్రహరితం ఆకులలో మాత్రమే ఉందని దాని అర్థం. ఓకే, మళ్ళీ మిగతా కాండాలు అవన్నీ కూడా మనకు గ్రీన్ కలర్లో కనిపించవు, అంటే పత్రహరితం ఉండదు. కాబట్టి దీని మీద మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఓకే, ఏమని, మొక్కలు ఆకుపచ్చ కలర్లో ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది, మొక్కలలో పత్రహరితం అనే వర్ణక పదార్థం ఉండటం వల్ల ఆకుపచ్చ కలర్లో ఉంటాయి అనేది దానికి ఆన్సర్ కదా. సో ఇప్పుడు చూడండి ఆప్షన్స్, పత్రాలు, కాండాలు, వేర్లు, పుష్పాలు. ఈ నాలుగిట్లో గ్రీన్ కలర్ ఏది ఉంటుంది, ఆకుపచ్చ కలర్లో పత్రాలు ఉంటాయి, లీవ్స్ ఉంటాయి కదా ఆకుపచ్చ కలర్లో. ఎందుకు అంటే లీవ్స్లో హరితరేణు ఉంది కాబట్టి. ఏముందంట, లీవ్స్లో హరితరేణు ఉంది కాబట్టి ఆకుపచ్చలో ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ పత్రాల్లోనే జరుపుకుంటాయి, ఆహార పదార్థాలు కూడా పత్రాల్లోనే తయారవుతాయి. ఓకే, నెక్స్ట్, కాండాలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయా, ఉండవు, చిన్న మొక్కలకైతే ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లకైతే ఉండవు. వేర్లు కూడా ఉండవు, పుష్పాలు కూడా ఉండవు అన్నమాట. ఓకే, సో ఓన్లీ పత్రాలలోనే మనకి ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆహార పదార్థాలు తయారవుతాయి. కానీ మనం కొన్ని రకాల మొక్కలలో పత్రాలు మాత్రమే తింటామా, ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ కూడా, కాండాలు కూడా తింటాం, వేర్లు కూడా తింటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరకు ఉంది కదా, చెరకులో మనం తినేది కాండం, వేర్లు క్యారెట్, బీట్రూట్, దుంపలు తింటాం కదా, పొటాటో, బంగాళదుంప, అవన్నీ వేర్లే. పుష్పాలు, ఫ్లవర్స్ కూడా తింటాం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా పుష్పాలు, అవి కూడా తింటాం. సీడ్స్, విత్తనాలు కూడా తింటాం, అంటే వరి, ఓకే, గోధుమ, ఇవన్నీ విత్తనాలే కదా, అవన్నీ కూడా తింటాం. మరి ఆహార పదార్థాలు తయారయ్యేది పత్రాలలో అయితే మరి మనం తినే ఈ కాండాలు, వేర్లు, పుష్పాలు కూడా తింటాం కదా, మరి వాటిలోకి ఆహార పదార్థాలు ఎలా వెళ్తాయంటే పోషక కణజాలం అనే ఒక కణజాలం మొక్కలలో ఉంటుంది. ఈ పోషక కణజాలం ఏం చేస్తుందంటే మొక్కలలో తయారైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటకి సరఫరా చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనకు చాలా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఏంటి అంటే, సో మొక్కలలో తయారైన ఆహార పదార్థాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి సరఫరా చేసే కణజాలం ఏది అంటే పోషక కణజాలం. అలా కాకుండా మొక్క వేర్లలో ఉన్న నీటిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఏది సరఫరా చేస్తుంది అంటే దారు కణజాలం. ఓకే, దారు కణజాలం. పోషకాలను సరఫరా చేసేదేమో పోషక కణజాలం, వాటర్ని సరఫరా చేసేదేమో దారు కణజాలం, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఇది మనకు మొక్కల ఆహార పదార్థాల తయారీకి కర్మాగారాలు అంటే ఎందులో తయారవుతాయి అని దాని అర్థం. ఏవి అంటే పత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఏవి? ఓకే, వ్యర్థ పదార్థాలు, వీటిని మనం ఇంప్యూరిటీస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. బేసిక్గా వ్యర్థ పదార్థాలన్నీ ఎక్కడ ప్రిపేర్ అవుతాయి అంటే మొక్కలలో అయినా, జంతువుల్లో అయినా, మానవుల్లో అయినా, సూక్ష్మజీవుల్లో అయినా కూడా కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు అనేవి మనకి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే శరీరానికి ఏవైతే అవసరం లేవో వాటిని మనం వ్యర్థ పదార్థాలు, ఇంప్యూరిటీస్ అంటాం. మన శరీరానికి అవసరం లేనివి ఏం చేస్తామంటే బై డిఫాల్ట్ మనం బయటకి విసర్జింపజేస్తాం. ఇప్పుడు మనకు వ్యర్థ పదార్థాలు ఏమేమి ఉత్పత్తి అవుతాయి, చెమట. ఓకే, చర్మం నుంచి చెమటని మనం ఉత్పత్తి చేస్తాం, ముక్కు నుంచి కార్బన్ డైఆక్సైడ్ గాలిని మనం బయటకు వదిలేస్తాం, అది కూడా వ్యర్థ పదార్థమే. నెక్స్ట్ మలం, స్టూల్ అనేది వ్యర్థ పదార్థమే, యూరిన్ వ్యర్థ పదార్థమే. ఓకే, కొన్ని మన కళ్ళ నుంచి కొన్ని కన్నీళ్ళు వస్తాయి, అందులో NaCl, దుమ్ము, ధూళి, ఓకే, కొన్ని సాల్ట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. చెవుల నుంచి ఇట్లా మనకేంటంటే కొన్ని రకాల అవయవాల నుంచి కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు, అంటే శరీరానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలను మనం బయటకు రిలీజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వాటినే మనం వ్యర్థ పదార్థాలు అంటాం. మరి మొక్కలలో అయితే, మానవునిలో కాకుండా మొక్కలలో అయితే వ్యర్థ పదార్థాలు, ఏర్పడే వ్యర్థ పదార్థాలు అనే క్వశ్చన్ కదా. మొక్కలు కూడా జీవులే కాబట్టి ఇవి కూడా ఏం చేస్తాయంటే వాటికి అవసరం లేని కొన్ని వ్యర్థ పదార్థాలను బయటకు రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం, అది మనకు వ్యర్థ పదార్థం. కానీ మొక్కలు ఏం చేస్తాయి, శ్వాసక్రియ జరుపుకొని ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ అనేది మొక్కలకు వ్యర్థ పదార్థం.
ఓకే, ఇట్లా కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. సో కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి. మొక్కలలో వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి. నెక్స్ట్ కణాలలో నిల్వ ఉండిపోతాయి. థర్డ్ ఆప్షన్ 1 మరియు 2 పై 2 కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ పై ఏవి కావు అని అన్నారు. ఓకే, దీనికి ఆన్సర్ ఏమవుతుందంట, మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే కరగని స్ఫటికాల రూపంలో వ్యర్థ పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మొక్కలో ఒక లీఫ్ ఇలా ఉంటుందనుకోండి. సో లీఫ్ మీద మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న బుడిపెల్లాగా కొన్ని ఇట్లా పైకి వచ్చుకొని ఉంటాయన్నమాట వ్యర్థ పదార్థాలన్నీ చిన్న చిన్న స్ఫటికాల రూపంలో ఇట్లా. ఓకే, ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలే. ఇంకొన్ని చెట్లలో ఏమవుతుందంటే కాండాలు ఉన్నాయి కదా, సో కాండాల మీద కొన్ని రకాల జిగురులు, ఇప్పుడు గమ్ వేస్తుంది కదా, గమ్ము మనం యూజ్ చేసుకునే గమ్ము కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే చెట్ల నుంచే వస్తుంది. ఓకే, చెట్లు వ్యర్థ పదార్థాలను రిలీజ్ చేస్తాయి కదా, ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాల వల్లే గమ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. కొన్ని రకాల రెజిన్లు, ఓకే, ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. కొన్ని జిగురు పదార్థాలు అవన్నీ ఎట్లుంటాయంటే కరగని స్ఫటికాల రూపంలో ఇవి ఎక్కువగా ఉండిపోతాయి. ఎందుకంటే మానవుడు అనుకోండి, సో కొన్ని రకాలైన విష పదార్థాలను కరగని వాటిని ఏం చేస్తారంటే మనం వాటర్ బాగా తీసుకుంటాం కాబట్టి యూరిన్ వెళ్ళే ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి బయటకి మూత్రాన్ని విసర్జింపజేస్తాం కాబట్టి మూత్రం రూపంలో వచ్చేస్తాయి. కానీ మొక్కలు అలా మూత్రాన్ని అవి విసర్జింపజేయవు కదా, కాబట్టి అవి ఏం చేస్తాయంటే చిన్న చిన్న స్ఫటికాల రూపంలో ఉండిపోతాయి అన్నమాట. వాటినే మనం యూరిక్ యాసిడ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, స్ఫటికాల రూపంలో కరగకుండా ఏవైతే వ్యర్థ పదార్థాల్లో ఉంటాయో వాటిని యూరిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. సో అలా స్ఫటికాల రూపంలో మొక్కలలో ఉండిపోతాయి. నెక్స్ట్ కణాలలో కూడా నిల్వ ఉంటాయి. ఓకే, మొక్కలలో కొన్ని రకాలైన కణాలు ఉంటాయి, చిన్న చిన్న కణాలన్నీ కలిపి కణజాలాలు ఏర్పడతాయి కదా. సో ఆ చిన్న చిన్న కణాలలో కూడా ఇలా వ్యర్థ పదార్థాలన్నీ మధ్యలో స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే బయటకి తక్కువ విసర్జిస్తాయి ఇవి. మానవుడు అనుకోండి, సో చెమట రూపంలో పోతాయి, యూరిన్ రూపంలో పోతాయి, మలం రూపంలో పోతాయి, నెక్స్ట్ వచ్చేసి కన్నీటి రూపంలో పోతాయి. ఇట్లా రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి పోతాయి. కానీ మొక్కలలో ఆ ఛాన్స్ ఎంత లేదు కాబట్టి సో స్ఫటికాల రూపంలో ప్లస్ కణాలలో అలా నిల్వ ఉండిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పై 1 మరియు 2. ఓకే, 1 మరియు 2 అంటే కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి ప్లస్ కణాలలో నిల్వ ఉండిపోతాయి. ఇవి 2 కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి 1 మరియు 2 అనేది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ మొక్కలలో స్రావాలు స్రవించేవి ఏవి? ఓకే, స్రావాలు. సో స్రావ కణాలు అన్నారు కదా, స్రావాలను స్రవిస్తాయి అంటే విసర్జక పదార్థాలని స్రవిస్తాయి అన్నమాట. అవి ఏంటివి? జిగుర్లు, రెజిన్లు, మూత్రము 1 మరియు 2 అని అన్నారు. ఓకే, మూత్రం ఎలాగో విసర్జించవు మొక్కలు. ఓకే, అవి మనకు తెలుసు. నెక్స్ట్ విసర్జన పదార్థాలే కానీ మూత్రం రూపంలో కాకుండా జిగుర్లు, రెనిన్లు, ఓకే, ఇట్లా గమ్ము ఇట్లాంటి రూపంలో స్ఫటికాల రూపంలో విసర్జిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఏ రూపంలో విసర్జిస్తాయంటే జిగుర్లు. మొక్కల మన కాండాల మీద అబ్జర్వ్ చేస్తే కొన్ని రకాల కొంత జిగుర్లు అనేవి మొక్కల మీద గమ్ షేప్లో వస్తూ ఉంటాయి, లిక్విడ్ షేప్లో. ఓకే, గమ్ లాగా జిగురులు అనేవి కారుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ కాండాన్ని కనుక మనం ఇలా ఏదైనా ఒక స్టోన్ తీసుకోనో లేకపోతే కొంచెం దాన్ని బ్రేక్ చేస్తే కనుక జిగుర్ల పదార్థాలన్నీ కారుతూ ఉంటాయి కదా, సో అవి కూడా విసర్జన పదార్థాలు. నెక్స్ట్ రెజిన్లు. సో రెజిన్లు కూడా ఏమవుతాయంటే ఇవి కూడా మొక్కలు విసర్జించే ఒక స్ఫటికమైన పదార్థాలు అన్నమాట. ఇవన్నీ కూడా మొక్కలు ఏమవుతాయంటే స్రవిస్తాయి అన్నమాట. సో మూత్రం అనేది ఎలాగూ కాదు, ఆప్షన్ 1 మరియు 2 అన్నారు కదా. సో జిగుర్లు, రెజిన్లు ఇవి 2 కూడా మొక్కలు స్రవించే స్రావకాలు అన్నమాట. కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, మొక్కలు ఆహారం తయారు చేయు ప్రక్రియ ఏది అని అన్నారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏ పద్ధతి ద్వారా మొక్కలు ఆహార పదార్థాలని తయారు చేస్తాయి? సో శ్వాసక్రియ ద్వారా తయారు చేస్తాయా, ప్రత్యుత్పత్తి ద్వారా తయారు చేస్తాయా, కిరణజన్య సంయోక్రియ ద్వారా తయారు చేస్తాయా, లేకపోతే రవాణా ద్వారా తయారు చేస్తాయా? సో ఏ విధంగా మొక్కలు అనేవి ఆహారాన్ని తయారు చేస్తాయి? సో శ్వాసక్రియ అనేది ఏంటంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. అంటే కిరణజన్య సంయోక్రియ జరుపుకోవడం కోసం మొక్కలు ఏం చేస్తాయంట, శ్వాసక్రియ ద్వారా ఏం చేస్తుంది, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తాయి. సో దాన్ని మనం శ్వాసక్రియ అంటాం కదా. ప్రత్యుత్పత్తి కూడా కాదు. ప్రత్యుత్పత్తి ఏంటంటే ఒక తరం అంతరించిపోకుండా ఆ తరం మొక్కలు అంటే ఆ జాతి మొక్కలు నెక్స్ట్ తరంలో కూడా రావడానికి ఏం చేస్తాయంటే మొక్కలు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కిరణజన్య సంయోక్రియ,
మొక్కలు కిరణజన్య సంయోగక్రియ అనే ప్రాసెస్ ద్వారా ఏం చేస్తాయంటే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఓకే, కిరణజన్య సంయోగక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను మనం ఏమంటామంటే స్వయం పోషకాలు అంటాం. ఏమంటాం? స్వయం పోషకాలు అంటే సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ అంటాం. ఎందుకంటే స్వయం అంటే ఏంటంటే సెల్ఫ్. ఓకే, వాటంతటికి అవే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఇప్పుడు మనంతకు మనమే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటామా? చేసుకోం. ఏం చేస్తాం? మనం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొక్కల మీద డిపెండ్ అయి ఉంటాం. మొక్కలు ఇప్పుడు మనం తీసుకునే రైస్ అయినా ఆ వరి నుంచి వచ్చిందే కదా, ప్లాంట్స్ నుంచే వచ్చింది. ఓకే, ఇవన్నీ మనం అన్ని పదార్థాల కోసం మొక్కల మీద డిపెండ్ అవుతాం కాబట్టి వినియోగదారులు అంటాం మనల్ని, మొక్కలనేమో ఉత్పత్తిదారులు అంటాం. ఉత్పత్తిదారులు అంటే ఏంటంటే ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి. స్వయం పోషకాలు సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ అన్నా కూడా మొక్కలే. ఓకే, ఎందుకు అంటే కిరణజన్య సంయోగక్రియ పద్ధతి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి కాబట్టి. నెక్స్ట్ రవాణా. సో ట్రాన్స్పిరేషన్ ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యుత్పత్తి కూడా రాంగ్ ఆన్సర్, శ్వాసక్రియ కూడా రాంగ్ ఆన్సర్. సో ప్రత్యుత్పత్తి ఏమో రిప్రొడక్షన్ దేనికి జరుపుకుంటాయి? ఒక మొక్క నెక్స్ట్ తరాలకు, ఓకే, నెక్స్ట్ జనరేషన్కి అదే జాతి ఉన్న మొక్కను ఉత్పత్తి చేయడం కోసం ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. శ్వాసక్రియ అంటే ఏం జరుపుతుంది అంటే వాయువుల మార్పిడి కోసం శ్వాసక్రియ అనేది జరుపుకుంటుంది. ఎనర్జీ కోసం కూడా శ్వాసక్రియ జరుపుకుంటుంది, శక్తి కోసం. కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కిరణజన్య సంయోగక్రియ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మొక్కకు ముక్కు వంటి భాగాలేవి? ముక్కు బేసిక్గా ముక్కు ఏం చేస్తుంది? ఇప్పుడు మానవుడు ఉన్నాడు, హ్యూమన్ బీయింగ్స్లో నోస్, ముక్కు ఉంది. ఏం చేస్తుంది? శ్వాసక్రియ కోసం అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ కోసం ఈ ముక్కు అనేది అవసరం అవుతుంది. అంటే మనం ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ని లోపలికి తీసుకొని శ్వాసక్రియ జరుపుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తాం. సో దీన్నే మనం వాయువుల మార్పిడి అంటాం, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, వాయువుల మార్పిడి. సో ఈ వాయువుల మార్పిడి ఏ వాయువుని తీసుకుంటున్నాం? ఆక్సిజన్ని తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేసేస్తున్నాం. అదే మొక్కలు అనుకోండి రివర్స్, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను బయటకు రిలీజ్ చేస్తాయి. ఇవి మొక్కలు. ఓకే, ఇవేమో జంతువులు. దీన్నే మనం వాయువుల మార్పిడి అనేసి చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ముక్కు మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే శ్వాసక్రియ జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి మొక్కలలో ముక్కులు ఉండవు కదా, మరి మొక్కల్లో కూడా శ్వాసక్రియ అనేది జరగాలి కదా. మొక్కలలో కూడా వాయు మార్పిడి జరుగుతుంది కదా, ఇక్కడ చెప్పాం కదా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని బయటకు రిలీజ్ చేస్తుందని. సో జంతువుల్లోనేమో నోస్ ఉంది, ముక్కు ఉంది, దీని ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది. మరి ఈ మొక్కలలో వాయువుల మార్పిడి జరగాలంటే ఏముండాలి? వేర్లు, కాండము, పత్రరంధ్రాలు, పుష్పాలు అని అన్నారు. ఓకే, సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంటే పత్రరంధ్రాలు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రంధ్రాలు మనకి ముక్కులో కూడా 2 రంధ్రాలు ఉన్నాయి కదా, దీన్నే మనం నాజల్ క్యావిటీ అంటాం, బాహ్య నాసిక రంధ్రాలు అంటాం. రంధ్రాలు, ఈ రంధ్రాల వల్లనే గాలి మనం లోపలికి తీసుకుంటున్నాం. అలాగే మొక్కలలో కూడా రంధ్రాలు అనేవి ఎక్కడుంటాయంటే పత్రాలలో ఉంటాయి. సో వీటినే మనం ఏమంటామంటే స్టొమాటా అంటాం. స్టొమాటా. ఓకే, స్టొమాటా. సో మొక్కల యొక్క బాహ్య కవచంలో ఇది ఒక బాహ్య కవచం అనుకుంటే మొక్కలకి ఈ బాహ్య కవచంలో ఒక జత ఏముంటాయంటే అంటే ఒక జత కాదు చాలా ఉంటాయి. స్టొమాటాస్ ఇట్లా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఓకే, ఎట్లా ఉంటాయి? ఇట్లా చిక్కుడు గింజ ఆకారంలో స్టొమాటాస్ ఉంటాయి. వీటినే పత్రరంధ్రాలు అంటాం. మరి ఇవి ఎందుకు అంటే పత్రరంధ్రాలు మూసుకొని తెరుచుకొని ఇలా జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఎన్విరాన్మెంట్ని బట్టి మూసుకోవడం తెరుచుకోవడం ప్రతిస్పందిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పత్రరంధ్రాల ద్వారా ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలు అనేవి గాలిలో గ్యాస్ని తీసుకుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని తీసుకుంటాయి ఈ పత్రరంధ్రాల ద్వారా. ఓకే, కిరణజన్య సంయోగక్రియ జరిగిపోయిన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా, ఈ ఆక్సిజన్ను ఈ పత్రరంధ్రాల ద్వారా బయటకు రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను బయటకు రిలీజ్ చేసే కదా. దేనివల్ల చేశాయంటే ఇక్కడ ఉన్న పత్రరంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను బయటకు రిలీజ్ చేస్తాయి. కాబట్టి ముక్కులాగా ఏవి యాక్ట్ చేస్తాయి అంటే ఇక్కడ పత్రరంధ్రాలు అనేవి ముక్కులాగా యాక్ట్ చేస్తాయి. ఒక్కొక్కసారి ఉష్ణోగ్రత, పొల్యూషన్ ఇలా బాగా పెరిగిపోయింది, పత్రాల మీద ఏమవుతాయంటే డస్ట్ ఇట్లా బాగా దుమ్ము ధూళి మొత్తం పడిపోయినప్పుడు ఏం చేస్తాయంటే ఈ పత్రరంధ్రాలన్నీ మూసుకుపోతాయి. మూసుకుపోయినప్పుడు ఏం చేస్తాయి? గ్యాస్ అనేది, వాయువులు అనేవి బయటికి వెళ్ళలేవు. ఓకే, అట్ ది సేమ్ టైం
కిరణజన్య సంయోక్రియ ద్వారా ఎలక్ట్రాన్స్ కూడా వెళ్తాయి కదా, అవి కూడా తగ్గుతాయి. సో ఈ వాయువుల మార్పిడి తగ్గడం వల్ల కిరణజన్య సంయోక్రియ జరగడం తగ్గి పిండి పదార్థాలు తయారు చేసుకోవడం కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, సో ముక్కు వంటి భాగాలు ఏవి ఇక్కడ అంటే పత్రరంధ్రాలు. వేళ్ళు కాదు, ఎందుకంటే వేళ్ళ ద్వారా శ్వాసక్రియ అనేది జరగదు, కాండం ద్వారా కూడా జరగదు, పుష్పాల ద్వారా కూడా జరగదు. సో దేని ద్వారా జరుగుతుందంటే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ముక్కు వంటి భాగాలు అని మనం స్టొమాటోని ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ సజీవులు మరియు నిర్జీవులకు మధ్య వారధులు ఎవరు అన్నారు. సో ఇందాక చెప్పాను కదా, సజీవులు అంటే ప్రాణం ఉన్న జీవులను సజీవులు అంటాం, నిర్జీవులు అంటే ప్రాణం లేని జీవులను నిర్జీవులు అంటాం కదా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ప్రాణం ఉంటే సజీవి లేకపోతే నిర్జీవి. మరి వీటి మధ్య వారధులు ఎవరు? వారధులు నిర్జీవి సజీవిగా మారతారా? మారరు. సజీవి నిర్జీవిగా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సజీవులు ఉన్నారు, ఈ సజీవులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా సజీవే కదా, మనం నిర్జీవులుగా మారచ్చు. ఎట్లా? ప్రాణం పోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత నిర్జీవులు అయిపోతాం. కానీ నిర్జీవులు ఏవైతే ఉన్నారో వాళ్ళు సజీవులు అవుతారా? అవ్వలేరు కదా. ఇప్పుడు కొండలు ఉన్నాయి, వాటికి ప్రాణం వస్తుందా? రాదు. సజీవిగా మారే ఆప్షన్ లేదు. కానీ సజీవులు చనిపోయిన తర్వాత నిర్జీవులు అవుతారు. సో ఇక్కడ వారధులు ఎవరు అంటే సజీవికి నిర్జీవికి మధ్య వారధులు ఎవరు అంటే మనం దీనికి ఆప్షన్ ఏమవుతుందంటే వైరస్లు అవుతుంది. ఎవరు? వైరస్లు. చూడండి, ఈ శైవలాలు, వైరస్లు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, ఇవి 4 కూడా సూక్ష్మజీవులే. ఈ 4 కూడా సూక్ష్మజీవులే. కొన్ని రకాల సూక్ష్మజీవులు హాని కలిగిస్తాయి, అంటే వ్యాధులను కలిగిస్తాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు వ్యాధులను కలిగిస్తాయి, కొన్ని రకాల వైరస్లు వ్యాధులను కలిగిస్తాయి, కొన్ని రకాల ప్రోటోజోవాలు, కొన్ని రకాల శిలీంధ్రాలు కూడా వ్యాధులను కలిగిస్తాయి. నేను కొన్నే అంటున్నాను, అన్నీ అనట్లేదు. ఓకే, కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల మనకు చాలా ఉపయోగకరం కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఈకోలై అని ఒక బ్యాక్టీరియా ఉంది. ఎక్కడ ఉంటుంది అంటే పెద్ద పేగులో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? శరీరానికి కావాల్సిన కే విటమిన్ని, B12 విటమిన్ని ఫ్రీగా రిలీజ్ చేస్తుంది. మరి ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల మంచిగా జరిగింది కదా. అలాగే పాలను పెరుగుగా మార్చే ఇంకో బ్యాక్టీరియా ఉంది, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. సో అది కూడా మనకు మంచిగానే ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్లా కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఏమవుతాయంటే రైజోబియం బ్యాక్టీరియా అవ్వచ్చు, కొన్ని రకాల బ్యాక్టీరియాస్, వైరస్లు మనకు మంచి చేస్తాయి. నెక్స్ట్ పర్యావరణాన్ని శుభ్రపరుస్తాయి కూడా. ఓకే, పర్యావరణాన్ని శుభ్రపరచడం అంటే ఏంటి అంటే జీవి చనిపోయిన తర్వాత మొక్కలు కానీ జంతువులు కానీ ఏం చేస్తాయంటే సూక్ష్మజీవులన్నీ కూడా ఆ మృత కళేబరాల మీద చేరిపోయి వాటిని కుళ్ళింపజేసి నాశనం చేసి ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చేసేస్తాయి. విచ్ఛిన్నం చేసి భూమిలో కలిపేస్తాయి. సో వాటిని పూతికాహారాలు అని మనం చెప్పుకుంటాం. భూమిలో కలిపేసి భూమికి సారవంతాన్ని పెంచుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ చనిపోయిన ఒక బాడీ ఉంది, దాన్నే మనం మృత కళేబరం అంటాం. ఓకే, మన బాడీలో కాల్షియం, నెక్స్ట్ నైట్రోజన్, సల్ఫర్, చాలా రకాల మూలకాలన్నీ ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే డెడ్ బాడీ పడేసిన తర్వాత సూక్ష్మజీవులన్నీ వచ్చి చేరి కుళ్ళింపజేసి ఆ వ్యర్థ పదార్థాలని భూమిలో కలిపేస్తాయి. అక్కడ ఏమైనా ఆ భూమిలో మొత్తం సారవంతమవుతుంది. దాని తర్వాత ఏమైనా పంటలు పండించినా కూడా ఇందులో ఉన్న ఈ నైట్రోజన్, ఈ సల్ఫర్, ఆక్సిజన్ మూలకాలను తీసుకొని పంట అనేది చాలా బాగా పండుతుంది అన్నమాట. ఓకే, అలా కూడా ఉపయోగపడతాయి. పర్యావరణాన్ని శుభ్రం కూడా చేస్తాయి ఇవి. సో ఇక్కడ మనకు వారధులు ఎవరు అన్నామంటే మనం వైరస్లను వారధులు అన్నాం కదా. ఎందుకంటే సో సజీవులు చనిపోయిన తర్వాత ఈ వైరస్లన్నీ వచ్చేసి ఏం చేస్తాయంటే సజీవులని ఏం చేస్తాయి? కుళ్ళింపజేసి నిర్జీవులుగా మార్చేస్తాయి. ఓకే, కుళ్ళింపజేసి విచ్ఛిన్నం చేసేసి భూమిలో మొత్తం కలిపేస్తాయి అన్నమాట. సజీవుల మీద నిర్జీవుల మీద రెండిటి మీద సర్వైవ్ అవుతాయి వైరస్లు. ఓకే, వైరస్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక బాడీలోకి రాకముందు అది నిర్జీవంగా ఉంటుంది. వైరస్ సజీవే, కానీ అది ఒంటరిగా ఉన్నప్పుడు సజీవంగా ఉండదు. అంటే వైరస్ ఎప్పుడు కూడా ఏదో ఒక అతిథేయిని ఆక్రమించి దాని లోపల ఉంటుంది. అది మానవుడు కావచ్చు, జంతువులు కావచ్చు, లేకపోతే మొక్కలు కావచ్చు, లేకపోతే ఇంకో బ్యాక్టీరియా కూడా కావచ్చు. వైరస్ ఇంకో బ్యాక్టీరియా మీద ఉంటే దాన్ని బ్యాక్టీరియా ఫాజ్ అని కూడా అంటాం కదా. సో ఇంకో బ్యాక్టీరియా మీద ఉండొచ్చు, లేదా ఇంకో వైరస్ మీద ఉండొచ్చు. ఇట్లా ఏదో ఒక అతిథేయిని అంటి పెట్టుకునే ఉంటాయి. సో అతిథేయి లోపలికి రాకముందు అదొక నిర్జీవిలాగా ఉంటుంది. అతిథేయి లోపలికి వచ్చిన తర్వాత సజీవంగా మారుతుంది. మారి దానిలో ఉన్న జీవ పదార్థాలు, జెనెటిక్ మెటీరియల్స్, RNA, DNA ఉంటాయి కదా, అవన్నీ శరీరంలో ఉత్పత్తి చేసి వ్యాధులను కలుగజేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవి సజీవుల్లో ఉంటుంది, నిర్జీవులలో కూడా
ఈ వైరస్లు అనేవి సర్వైవ్ అవుతూ ఉంటుంది. చనిపోయిన సజీవులను సో నిర్జీవులుగా మారిన తర్వాత వాటిని కుళ్ళింపజేసి ఏం చేస్తుందంటే భూమిలో కూడా కలిపేస్తాయి అన్నమాట. సో అందుకు మనం ఏం చెప్తామంటే వైరస్లని ఈ రెండిటికి మధ్య వారధులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ మొక్కలు వేరువేరు ప్రాంతాల్లో పెరగడానికి కారణం ఏంటి? చలనం. మొక్కలకి చలనం ఉంటుందా? ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతాయా, కదులుతాయా? కదలవు కదా, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మానవుడు నాటడం. మానవుడు అన్ని రకాల మొక్కలను నాటలేడు కదా. ఓకే, అన్ని రకాల మనం కొన్ని రకాల మొక్కలను నాటుతాం. ఈ మధ్య అయితే అసలే నాటట్లేదు చాలామంది. సో మానవులు నాటడం కూడా కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి. విత్తనాల వ్యాప్తి ఉంది కదా, ఈ విత్తనాల వ్యాప్తి అనేది దీనికి రీజన్. మొక్కలు వేరువేరు ప్రాంతాల్లో పెరగడానికి విత్తనాల వ్యాప్తి. సో కొన్ని రకాల మొక్కలు ఏం చేస్తాయంటే మెచ్యూరిటీ స్టేజ్ వచ్చిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత అందులో ఉన్న కాయలు, పువ్వులు అవన్నీ విచ్ఛిన్నం జరుగుతాయి ఎండకు. ఓకే, ఎండకు కూడా స్ప్లిట్ అయిపోతాయి అనమాట. విచ్ఛిన్నం చెంది దానిలో ఉన్న విత్తనాలన్నీ కూడా ఏమవుతాయంటే ఎగిరి ఇట్లా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో అంతా మొత్తం పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వీటిని విత్తనాల వ్యాప్తి అంటాం. సో మనం ఏం చేస్తాం అంటే కొన్ని రకాల మొక్కల నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ కానీ ఏదైనా విత్తనాల నుంచి మనం ఫారిన్ కంట్రీస్ నుంచి మనం ఎక్కడన్నా దిగుమతి చేసుకున్నాం అనుకోండి, వాటితో మిస్ అయిపోయి ఏమన్నా వేరే రకాల విత్తనాలు కూడా వచ్చేస్తే ఆ విత్తనాలు ఇక్కడ పడడం వల్ల ఇక్కడ కూడా అలాంటి మొక్క సర్వైవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అట్లా విత్తనాలన్నీ వెదజల్లడం వల్ల ఏమవుతుందంటే మొక్కలన్నీ కూడా రకరకాల ప్లేసెస్లో పెరుగుతూ ఉంటాయి. ఓకే, క్షోభ్యత కూడా కాదు. సో విత్తనాల వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేవి వేరువేరు ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. మొక్కలు మనలాగా కదలలేవు, కానీ అవి సజీవులు అని నిరూపించడానికి నీవు పరిశీలించగలిగే అంశాలు ఏవి అని అన్నారు. ఓకే, మొక్కలను సజీవులు అని మనం ఆల్రెడీ చెప్పేసాం. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు 3 సజీవులే, కానీ అవి కదలలేవు. ఓకే, మనలాగా ఆహారం కోసం, నివాసం కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళలేవు, ఎందుకంటే ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి కాబట్టి. మరి సజీవులు అని నిరూపించడానికి పరిశీలించగలిగే అంశాలు ఏవి? దేన్ని బట్టి అవి సజీవులు అని మనం ప్రూవ్ చేస్తాం? ఆప్షన్ చూడండి. పుష్పాలు వికసించడం, మూసుకోవడం. ఓకే, పుష్పాలు అనేవి వికసిస్తాయి, మూసుకుంటాయి కదా, అవి మనకు తెలుసు. నెక్స్ట్ పత్రరంధ్రాలు ముడుచుకోవడం, తెరుచుకోవడం. పత్రరంధ్రాలు కూడా ముడుచుకుంటాయి. స్టొమాటస్ ఇందాక చెప్పాం కదా, వాయువుల మార్పిడి. సో వాయువుల మార్పిడి జరిగేటప్పుడు తెరుచుకుంటాయి, ఏమో జరగనప్పుడు ముడుచుకుంటాయి. సో ముడుచుకొని తెరుచుకునే ఒక కెపాసిటీ మనకు పత్రరంధ్రాలకు ఉంది. నెక్స్ట్ వేర్లలో కదలికలు. వేర్లు కదులుతాయా? వేర్లు కదిలితే మొక్క కూడా కదులుతుంది కదా. సో మొక్క బేస్ అయి ఉన్నదే వేర్ల మీద. ఓకే, వేర్లు ఎంత స్ట్రాంగ్గా, ఎంత లోపలికి చొచ్చుకొని పోయి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మొక్క కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మొక్కకి ఆధారమే వేర్లు. సో వేర్లు కదిలితే మొక్క కూడా కదులుతుంది. మరి వేర్లు కదులుతాయా? కదలవు. వేర్లు కదలవు కాబట్టి సో దీన్ని బట్టి మనం ఇది సజీవులు అని చెప్పలేం కదా. మరి పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం, దీన్ని బట్టి చెప్పొచ్చు పుష్పాలు వికసించడం, మూసుకోవడం. ఈ రెండింటిని బట్టి మనం ఏం చెప్తామంటే మొక్కలు సజీవులు అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. మరి 1 and 2 రెండు కరెక్టే కదా ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ 1 and 2 ఇక్కడే ఉంది కదా. సో ఈ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 1 and 2 అనేది కరెక్ట్. సో 2, 3. 2, 3లో 3 ఉంది, వేర్లు కదలవు కదా. 3 ఉంది కాబట్టి ఎలిమినేట్. 1, 3లో కూడా 3 ఉంది, వేర్లు కదలవు, ఇది కూడా ఎలిమినేట్. పైవన్నీలో కూడా 3 ఉంది కాబట్టి అది కూడా ఎలిమినేట్. ఓకే, మీకు ఈ ఒక్క వేర్లు కదలవు అని ఒక్కటి తెలిస్తే ఈ మూడింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. మనకి మిగిలేదు ఒకటే ఆన్సర్ అవుతుంది, అది 1 and 2. ఓకే, దీన్నే మనం ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయాలి. కొంచెం క్వశ్చన్ని క్లియర్గా చదివి కొంచెం ఆలోచిస్తే మినిమం మనం 2 క్వశ్చన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వ్యర్థ పదార్థాలను తొలగించే విధానం ఏది? అంటే శరీరంలో మొక్కలలో అయినా జంతువుల్లో అయినా మనకు అవసరం లేని వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని బయటికి ఎలా పంపించేస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్. ఎలా పంపిస్తాం? చలనం, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలడం, మూమెంట్ వల్ల పంపిస్తామా? కాదు, కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రవాణా. ఓకే, సో రవాణా వల్ల కూడా మనం పంపించలేం. నెక్స్ట్ విసర్జన. విసర్జన అంటే విసర్జన వల్ల మనం పంపించగలం, విసర్జింపజేస్తాం కదా, ఎక్స్క్రీషన్ అంటాం దీన్నే, బయటకు పంపించడం. ఓకే, శరీరంలో అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ను బయటకు వదిలేయడం కూడా విసర్జనే. మూత్రాన్ని బయటకు వదిలేయడం కూడా విసర్జనే.
ఓకే, మలాన్ని విసర్జించడం కూడా విసర్జనే. ఓకే, చెమట, చర్మం నుంచి చెమట బయటకు వస్తుంది కదా, ఆ చెమట కూడా విసర్జనే. అట్లా అవసరం లేని వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా విసర్జన అనే పద్ధతి ద్వారా బయటకు పంపించేయచ్చు. మొక్కలు కూడా విసర్జన అనే పద్ధతి ద్వారా ఆక్సిజన్ని, జిగురులని, రెజిన్లని, ఇట్లా రకరకాల వ్యర్థ పదార్థాలని బయటకు పంపించేస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ పెరుగుదల. సో పెరుగుదల వల్ల కూడా మొక్క, జంతువు పెరిగితే వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళవు కదా, సో పెరుగుదల వల్ల కూడా మనం విసర్జింపలేం. సో అది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ విసర్జన అనే ఒక ప్రక్రియ ద్వారా శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను మనం బయటకి విసర్జింపజేస్తాం. ఓకే, నెక్స్ట్ చెమట అనేది ఒక స్వెట్. సో చెమట అనేది ఏంటి? ఆప్షన్స్: అధిక నీరు, అఫ్కోర్స్ చెమటలో నీరు ఎక్కువ ఉంటుంది. వ్యర్థ పదార్థం, అదొక వ్యర్థ పదార్థం. నిల్వ పదార్థం, అదే బాడీలో నిల్వ ఉండదు, పైవేవి కాదు అని అన్నారు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, చెమట కూడా ఒక టైప్ ఆఫ్ వ్యర్థ పదార్థం, శరీరంలో అవసరం లేని ఒక వ్యర్థ పదార్థం అన్నమాట. సో శరీరంలో మనకి ఏవైతే లవణాలు అవసరం లేకుండా ఉంటాయో, లవణాలు అనేవి ఎక్కువైపోతాయో, ఆ లవణాలన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. సోడియం క్లోరైడ్ కానీ, మెగ్నీషియం క్లోరైడ్ కానీ ఇట్లాంటివి. అందుకే చెమట కూడా టేస్ట్కి ఉప్పగా ఉంటుంది, ఎందుకంటే లవణాలు, ఉప్పు ఉన్నవన్నీ కూడా సోడియం క్లోరైడ్ మొత్తం కూడా చెమట ద్వారానే బయటకు వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక వ్యర్థ పదార్థం అన్నమాట చెమట. సో చెమట అధిక నీరు ఉంటుంది, బట్ అదనేది బేసిక్గా ఒక వ్యర్థ పదార్థం అనేది అది. ఓకే, నెక్స్ట్ నిల్వ పదార్థం. శరీరంలో నిల్వ ఉండదు, ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట, నిల్వ ఉండదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. పైవేవి కాదు కూడా రాంగ్ ఆన్సర్. వ్యర్థ పదార్థం అనేది మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యేవి ఏంటి? సో ఇందాక మనం ఒక ఈక్వేషన్ వేసాం కదా, ఆ ఈక్వేషన్లో ఏమేమి అవసరమవుతున్నాయి కిరణజన్య సంయోగక్రియకి? కార్బన్ డైఆక్సైడ్ అవసరమవుతున్నది, తర్వాత వాటర్ అవసరమవుతున్నది, దాని తర్వాత హరితరేణువు కూడా, క్లోరోఫిల్ అన్నాం, హరితరేణువు అవసరం, దాని తర్వాత సూర్యరశ్మి అవసరం. ఓకే, ఇవన్నీ కలిసి ఏం ఏర్పడుతుందంట? C6H12O6 పిండి పదార్థం ఏర్పడుతుంది. పిండి పదార్థం, వీటినే మనం కార్బోహైడ్రేట్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. చూడండి, కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనవి ఏమేమి ఇచ్చారు అక్కడ? నీరు, కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి, పైవన్నీ అన్నారు. నీరు H2 అన్నా కదా, నీరు అవసరమే కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ CO2 అని రాసే కదా ఇక్కడ. సో ఎన్విరాన్మెంట్లో, వాతావరణంలో 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ని కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలు తీసుకుంటాయి. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్, నీరు రెండు కావాలి, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కూడా కరెక్టే అవుతుంది. ఇంకా సూర్యరశ్మి అన్నారు. సో సూర్యరశ్మి కరెక్టే కదా, సో సన్లైట్ అనేది కావాలి కదా ఎనర్జీ కోసం, సూర్యరశ్మి కూడా కరెక్టే అవుతుంది. హరితరేణువు కూడా కావాలి, హరితరేణువు ఎలాగో మొక్కలలో ఉంటుంది. ఈ మూడు మాత్రమే బయట నుంచి తీసుకుంటాయి. ఏంటంటివి? కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని, సన్లైట్ని. పర్యావరణం నుంచి ఈ మూడింటిని బయట నుంచి తీసుకుంటాయి. ఇది బై డిఫాల్ట్ మొక్కలలోనే ఉంటుంది. కాబట్టి ఈ మూడు కూడా కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏదవుతుందంట? పైవన్నీ అవుతుంది. ఆప్షన్ ఏది ఇక్కడ? పైవన్నీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నీరు కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, సూర్యరశ్మి కావాలి. నెక్స్ట్, మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఓకే, ఈయన తెలిపిన తర్వాతే మొక్కలని సజీవులు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మొక్కలకి ప్రాణం ఉంటుంది, అవి కూడా మనలాగా మనం ఆక్సిజన్ తీసుకున్నట్టు అవి కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. అవి కూడా పర్యావరణంలో వివిధ రకాల ఉష్ణోగ్రతలకు, పర్యావరణానికి ప్రతిస్పందిస్తాయి. ఓకే, అవి కూడా ప్రతిస్పందిస్తాయి అని వివరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్: అరిస్టాటిల్, లెవోయిజర్, జగదీష్ చంద్రబోస్, జోసెఫ్ ప్రిస్ట్లే. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఏ సైంటిస్టు చెప్పారు అంటే మనకు జగదీష్ చంద్రబోస్. ఓకే, జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంట? మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది, సో అవి కూడా ప్రతిస్పందిస్తాయి. ప్రతిస్పందన అంటే యాక్షన్కి రియాక్షన్ అన్నమాట, అంటే పర్యావరణానికి స్పందిస్తాయి అని చెప్పింది ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త చెప్పారనమాట. ఓకే.